అమీర్పేట్లో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు, 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు నదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి, చాలా వాటిని నివారించగలిగినారు. 1,000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగినారు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ ఎస్టిమేషన్ చేయాలి. మన అదృష్టం బాగుండి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఈ ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు. రాత్రిపూట వేరే చోట వర్కర్స్ ఉండే చోట జరగవచ్చు. అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, సిబ్బంది ఎటు పోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అమీర్పేట్ వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా చేరుకోలేకపోయినారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై